కొంతమంది రాళ్ళు ఎప్పుడు విసురుతూనే ఉంటారు కదా, రాళ్ళు ఎవరు విసురుతారని ఇప్పుడు చెప్పను. కానీ వాటన్నిటినీ భరించుకుంటూ ఒక ఆడపడుచు, ఒక ఆడపిల్ల ఎట్లాంటి విషయాన్ని తను ముందుకు తీసుకెడుతుంది అన్నదన్నమాట. అది ఆ మాటల్లోనూ, ముఖ్యంగా ఆయన రైటింగ్, ఆయన డైలాగ్స్ అనమాట, అంత పవర్ఫుల్ డైలాగ్స్, చాలా సింపుల్గా ఉంటాయి. యాక్చువల్గా రమేష్ గారేమో ఆయనకే ఎదిగిన కొడుకులు ఉన్నారనమాట, చాలా పిక్చర్స్ అన్ని డైరెక్ట్ చేశారు, ఈజ్ ఎ బిగ్ రైటర్. కానీ ఆయనలో ఒక ఇన్నసెన్స్ ఉంటుంది. ఒక కళాకారుడికి అదే చాలా ముఖ్యమైన ఒక విషయం. మనం ఎంత ఏజ్ అయినా కూడా, లేకపోతే ఎంత అనుభవం వచ్చేసినా కూడా ఒక ఇన్నసెన్స్ తోటి చేయడం అనేది, ఆ ఇన్నసెన్స్ని ఆయన రీటైన్ చేసుకున్నారు. అలాగే ఇందులో ఆయన రాసిన మాటలు, ఒక సీన్ అయితేనేమో మేము చేస్తూ చేస్తూ అలాగే చేస్తూనే ఉన్నాము, ఆయన కట్ చేయలేదు. రాజేంద్ర ప్రసాద్ గారు, నేను అట్లాగా ఇంప్రవైజేషన్ అంటారు ఒక్కొక్కసారి. యాక్టర్స్ ఏమో మేము ఇన్స్టిట్యూట్స్లోని అక్కడ ఇక్కడ చెప్పిస్తూ ఉంటారు కదా, ఇంప్రవైజేషన్ అని ఒక సీన్, అట్లా ఇంప్రవైజ్ చేసుకుంటూ ఆ సీన్ను చేస్తూనే ఉంటే బాలాగారేమో అట్లాగా రోల్ చేస్తూనే ఉన్నారు, ఆయన కట్ చెప్పలేదు. మా ఇద్దరు కళ్ళమట నీళ్లు. సో ఆ ఎమోషన్ని తీసుకురాగలిగారు అంటే దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన మాటలు, ఆయన కథ.